బెంగాల్లో ఎస్ఐఆర్ దెబ్బతోనే మమతా బెనర్జీ పార్టీ ఓడిపోయిందా? ముందు నుంచి అసలు పోటీ తృణమూల్ వర్సెస్ ఈసీ మధ్య జరుగుతోంది అన్నట్టుగా దేశవ్యాప్తంగా చర్చ జరగడం చూశాం కదా. 90 లక్షలకు పైగా ఓట్లు ఎస్ఐఆర్ లో పోయినాయి. అంతెందుకు ఒక క్యాండిడ్ ఎగ్జాంపుల్, మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్. అక్కడ లాస్ట్ ఎలక్షన్ లో 2021 తర్వాత బై ఎలక్షన్ లో మమతా బెనర్జీ 56,000 మెజారిటీతో గెలిస్తే ఎస్ఐఆర్ లో ఒక్క భవానీపూర్ లోనే 48,000కు పైగా ఓట్లు తీసేశారు. అదొక ఎగ్జాంపుల్. మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్కు పడే ఓట్లన్నీ ఎస్ఐఆర్ లో పోయినాయి అని తృణమూల్ తో పాటు రాజకీయ ప్రత్యర్థులు ముందు నుంచి వాదిస్తా ఉన్నారు. దానికి తోడు పోలింగ్ కూడా 92% అయ్యేసరికి ఎస్ఐఆర్ ఎఫెక్ట్ పడింది అని ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే ఓట్లు తొలగించిన తర్వాత భారీ స్థాయిలో వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు అని తృణమూల్ మాట్లాడితే, కాదు బీజేపీకి అనుకూల తీర్పు రాబోతోంది, అంత పర్సెంట్ ఓట్లు పడ్డాయంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని విభిన్నమైన వాదనలు వినిపించినాయి కదా. ఇందులో ఏ రకంగా చూసినా గానీ ఎస్ఐఆర్ ఎఫెక్ట్ బెంగాల్ ఫలితాన్ని తారుమారు చేసింది, ఇంపాక్ట్ చూపించింది అని అనుకోవాల్సి ఉంటుందేమో కదా.